హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ కలిగినటువంటి నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాలం దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 3వ అధ్యాయము 4వ వచనం. దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయపొంది మంచి వాడవని అనిపించుకుందు. దేవుని యొక్క లేఖనముల్లో దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలి అంటే 2 పనులు మనము చేయాలి. ఒకటి దయ, సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనేయకుండా చూసుకోవాలి. 2 వాటిని కంఠభూషణముగా ధరించుకోవాలి. 3 వాటిని నీ హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి అందును మనుషుల దృష్టి అందును మనము మంచివాడము అని అనిపించుకుంటాం. మానవులైన మనకి ఎప్పుడు కూడా వీడి చెడ్డోడు అనిపించుకోవాలనే కోరిక ఉండదు. ఎంత చెడ్డోడైనా వాడు మంచివాడు అనిపించుకోవాలనుకుంటాడు. అందుకే చాలామంది దొంగలు దొంగతనాలు చేసి పేదలకి డబ్బులు పంచిపెడుతూ ఉంటారు. తద్వారా పేదలందరూ అతన్ని నాయకుడని పిలిచి మంచివాడు అంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి మంచివాడు అని అనిపించుకోవాలని కోరుకుంటాడు. అలాగైతే మంచివాడు అని నువ్వు అనిపించుకోవాలి అంటే నీ మంచితనం పనికిరాదు. దేవుని మంచితనము నీకు కావాలి. మానవులందరూ ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని అవకతవకలు కలిగి ఉన్నా ఏదో ఒక కోణములో మంచివారుగానే ఉంటారు. ఏదో ఒక కోణములో మంచివాడు అని పిలిపించుకుంటారు. అయితే దైవ గ్రంథము చెప్పే మాట ఏంటంటే దేవుని దయ, సత్యము నిన్ను విడిచిపోనివ్వకుండా చూసుకుంటే, వాటిని నువ్వు కంఠభూషణంగా ధరించుకుంటే, వాటిని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోగలిగితే అప్పుడు దేవుని దృష్టిలో మనుష్యుల దృష్టిలో మంచివాడు అనిపించు. చాలామంది మనుష్యుల దృష్టిలో మంచివాడు అనిపించుకుంటారు. కానీ దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలంటే చాలా కష్టం. ఎందుకనగా మానవుని యొక్క నీతి క్రియలు, మంచి పనులు దేవుని దృష్టిలో మురికోట్లు. కాబట్టి దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవడం చాలా కష్టమవుతుంది. దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలంటే సత్యవంతుడైన దేవుణ్ణి, దయగలిగిన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి ఆయన మార్గాల్లో మనం నడుచుకున్నట్లయితే అప్పుడు మనం మంచివారు అనిపించుకుంటాం. ఎందుకని దేవుడే చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దేవుడు ఏమన్నా అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి ప్రియమైనటువంటి వాడు. ఆయన యందు దేవుడు ఆనందిస్తున్నాడు. కాబట్టి ఆయన మాటకు మనం లోబడితే దేవుని దృష్టిలో
మనం మంచివారు అనిపించుకోవాలి. కాబట్టి గుర్తుపెట్టుకొని ఆలోచించండి. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలంటే ఏం చేయాలో లేఖనాలు చెప్తున్నాయి. ఆ ప్రకారంగా చేసి మనము మేలు అనుభవిద్దాం, ఆశీర్వాదం అనుభవిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ సత్య వాక్యాన్ని బట్టి నిన్ను స్తోత్రించి కీర్తించి ఆరాధన చేయుచున్నావు. నీ మాట మా జీవితంలో ఫలితాల్లో తీసుకురాడు. మీరు చెప్పారు, దయా సత్యము ఎన్నడూ నేను విడిచిపోనే, వాటిని కంఠపోషణంగా ధరించుకో. అవి నీ హృదయం అనే పలక మీద రాసుకో. అప్పుడు దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలోనూ మంచివాడు అనిపించుకుంటావు. కాబట్టి కార్యమును చేసి నీ వాక్యమును ప్రజల మధ్యలో గ్రహింపులోకి తెచ్చి విన్న వారందరూ మేలు అనుభవించినట్లు సహాయం చేయమని, వారిని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా